ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఇంట్లో దేవుని దగ్గర శంఖం పెట్టుకుంటాం. కొంతమంది దగ్గర ఉంటుంది. అసలు ఇంట్లో ఉంచుకోవచ్చా శంఖాలు? ఎందుకంటే ఆలయాల్లో చూస్తాం, అది సర్వసాధారణం. కానీ ఇంట్లో కూడా పెట్టుకుంటారు కొంతమంది. మనం తీర్థయాత్రలకు వెళ్తాం, ఏదో క్షేత్రాలకు వెళ్తాం, సముద్ర తీరాలకు వెళ్ళామనుకో, అక్కడ శంఖాలన్నీ గుట్టలు గుట్టలుగా కనపడుతుంటాయి, శంఖాలు గవ్వలు కనిపిస్తాయి. మనం సాధారణంగా శంఖం దేవుడి స్వరూపంగా, లక్ష్మీదేవికి తోబుట్టువు శంఖం. అవును, సముద్రంలో నుంచి పుట్టింది శంఖం. గవ్వలు కూడా అవన్నీ కూడా ఆవిడతో పాటు పుట్టాయి కాబట్టి, ఆవిడతో పాటు ఏం పుట్ల, అవి కూడా అందులోనే పుడతాయి. చేపలు అవన్నీ కూడా ఇవిడికి తోబుట్టువులు అని చెప్తారు. కాబట్టి పెట్టుకుంటే ఏదో లక్ష్మీప్రదమని, లక్ష్మీకరమని, ఐశ్వర్యం వచ్చేస్తుందని కొన్ని చోట్ల వింటుంటాం మనం. ఆసక్తి ఉంటే పెట్టుకోవచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఒప్పుకుంటే ముందు నుంచి ఇళ్లలో దక్షిణావృత శంఖాలని ఉంటాయి. శంఖం ఇట్లా ఒక పక్కకి తిరుగుతుంది, అది శబ్దం వస్తుంది. ఈ శంఖనాదం చేయటము అనేది మనం ఇళ్లలో సాధారణంగా చెయ్యరు. శంఖం ఉంటే పెట్టుకుంటాం అంతే. దానికి బొట్టు పెట్టి, దానికి గంధం పెట్టి, దానికి కూడా పూజ చేశారు. శంఖానికి కూడా, అది కూడా లక్ష్మీ స్వరూపం అని దేవుడితో పాటు పూజించే విధానాల్లోకి కొంతమంది వెళ్ళిపోతారు. శంఖాన్ని శంఖనాదం చేయటం అనేది ఒక సేవ. అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు, పరాకులు చెప్పేటప్పుడు, బహుపరాకు చెప్తారు, అప్పుడు ఈ శంఖం ఊదటం. శంఖం ఊదుతూ హారతి ఇవ్వటం, గంటలు మోగిస్తారు, శంఖం ఊదుతారు. శంఖనాదం చేయటం అందరి వల్ల కాదు, అది ఊదలేం మనం. దానికి మంచి లంగ్ పవర్ కావాలి. ఇళ్లలో చెయ్యరు, అది ఎక్కడ వినం, కానీ మనం దేవాలయాల్లో చూస్తాం. అది శంఖనాదం చేయటం శివాలయాల్లో బాగా కనపడుతుంది ఎక్కువగా. అయితే ఇది లక్ష్మీ స్వరూపము అన్న భావనతోటి మనకి కనపడితే తెచ్చుకుంటాను చేయాలి. కాసిన గవ్వలు ఒక చిన్న దాంట్లో వేసి దేవుడి గదిలో పెట్టుకోవచ్చు. దక్షిణావర్త శంఖం అని దొరుకుతుంది. ఆ శంఖాన్ని, అది ప్రత్యేకమైన శంఖం, దానికేవో పవర్స్ ఉన్నాయంటారు, కానీ పవర్స్ అవి తెలీదు. ఆ శంఖంతో స్వామి అయితే తీర్థం అభిషేకం చేస్తారు. ఆ శంఖంతో తీర్థం శంఖంలో పోస్తే గానీ తీర్థం కాదంటాం కదా, అది ఈ శంఖం. తీర్థసేవకి వాడేది. తీర్థసేవకి వేరు, శంఖనాదం చేసేది వేరు. ఆ నాదం చేసేదాన్ని తడపరు, ఈ తీర్థం ఇచ్చేదానిగా ఉంచుకుంటారు. అది ఇప్పుడు పీఠాలు, మఠాలలో, దేవాలయాల్లో, పెద్ద పెద్ద సంస్థానాలలో ఉంటాయి. మనం పెట్టుకోలేము, మనం ఊదలేము. కాకపోతే మనకు ఆసక్తి ఉందనుకో, అప్పుడు పెట్టుకోవచ్చు. దేవుడు గది మన దగ్గర, గదో లేకపోతే దేవుడికి ఒక చిన్న మందిరమో మన దగ్గర ఉంది. సాధారణంగా ఏం చేస్తాం, పసుపు రాసి గుమ్మాలకు బొట్టు పెట్టుకుంటాము. తర్వాత దేవతా మందిరం దగ్గర పసుపు, కుంకుమ, గంధము, కాసిన అక్షతలు కలిపి ఓ చిన్న డబ్బాలు, తర్వాత ఏమో అగరబత్తులు, కర్పూరము, సాంబ్రాణి కడ్డీలు ఉంటే అవి, సాంబ్రాణి ఉంటుంది కదా ధూపం కోసం, అన్ని అగరబత్తులే పెద్ద పెద్దవే కాకుండా చిన్న చిన్నవి కూడా ధూపం వేసుకోవడానికి వీలు. దాంతోపాటు ఇట్లా ఏమైనా శంఖాలు అలాంటివి పెట్టుకోవచ్చు. పూజా సామాగ్రిలో భాగంగానే వీటి కూడా పెట్టుకుంటారు. క్రమంగా ఏమైందంటే మనకి అదే లక్ష్మి అని దాన్నే శంఖాన్నే పూజించడం కాదు. శంఖము ఎలాంటిదంటే దాంట్లో ఒక జీవి ఉంటుంది. కాదు రమ్మగారు, శంఖ చక్రాలు అయ్యవారి ఇవి కదా, మరి లక్ష్మీదేవి స్వరూపం ఎట్లా రమ్మగారు? ఆవిడతో పాటు శంఖము పుట్టింది సముద్రంలో కదా. ఓకే. శంఖాలు గవ్వలు పుట్టింది సముద్రంలో. సముద్రంలో పుట్టింది ప్రఖ్యాతమైన ఆవిడెవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి, చంద్రుడు, కామధేను, కల్పవృక్షం, ఐరావతం, ఉచ్ఛైశ్రవం, ఇవన్నీ అందులో పుట్టినాయి సముద్రంలో నుంచి. అవన్నీ ఆమెకు తోబుట్టువులని భావిస్తారు. నారాయణమూర్తికి శంఖం ఉందంటే ఆయన ఆ శంఖం పూరిస్తాడు. ఆ ఫలానా శంఖము ఆయనకి లభించింది, పాంచజన్యం ఆ శంఖం పేరు. వాడిది ఒక రాక్షసుడు, వాడిని సంహరించినప్పుడు వాడు ఒక శంఖంగా మారితే ఈయన ధరించాడు. ఈ శంఖం పూరించినట్టుగా ఎక్కడైనా కనపడతాడా విష్ణుమూర్తి? కనపడ్డు. ఒక కృష్ణావతార ఘట్టంలో కనిపిస్తాడు. అదే అని చెప్పబోయాను, కృష్ణుడు మాత్రం కనిపిస్తారు మనకి. ఎందుకంటే ఆయన రథ సారథిగా ఉన్నాడు, మేము వస్తున్నామని పూరిస్తాడు. యుద్ధారంభం కోసం శంఖం పూరించబడింది, కానీ శంఖం కేవలము యుద్ధ ప్రారంభము, యుద్ధ సమాప్తిని సూచించేందుకే. ఆ శంఖారావం వింటే ఈయనదేమో పాంచజన్యం, అర్జునుడిది దేవదత్తం. ఆ శబ్దాన్ని గుర్తుపట్టగలరు. అర్జునుడి దేవదత్తానికి మేఘగర్జన లాంటి శబ్దం ఉంటుందట.
అదుగో ఇది అర్జునుడిదే ఈ శబ్దం అని బండి శబ్దాలు గుర్తుపట్టినట్టుగా ఓకే ఓకే అట్లా గుర్తుపట్టగలిగేంత ప్రత్యేకమైన శంఖం అది. ఇప్పుడు ఈ మనం పూజించే శంఖాలు అలాంటివి దొరకవు కదా, మనకి ఏవో గవ్వలు అవి ఇవి దొరుకుతాయి. ఇక్కడ నత్తగుల్లలు, గవ్వలు, తర్వాత ఏమో ఈ శంఖాలు అవి కనిపిస్తాయి. లోపల ఒక జీవి ఉండాలి, జీవి ఉంటుంది. అది ఆ జీవి ఇదైపోయాక శంఖం మిగులుతుంది, దాని తలకు డిప్ప అది. అవునవును. దాంట్లో నుంచి అట్లా ఆ లోపల ఉండేటువంటి వడులు, ఆ లోపల మెలికలుగా ఉంటుంది కదా, దానివల్ల శబ్దం అట్లా అని వస్తుంది. అన్నిటికీ రాదు, కొన్ని ఒట్టి శంఖాలు ఉంటాయి, అది ఎంత పూదినాడు అది ఆ లోపల ఉండాల్సిన ఆ మెలిక ఉండదు దానికి, లేకపోతే రాదు, ఉంటేనే వస్తుంది. అది వినడం ఏమన్నా శుభప్రదమా? శంఖనాదం వింటాం, దేవాలయంలో శంఖనాదం వింటే చెవుల్లో ఉన్నటువంటి చెడ్డ మాటలు విని ఉంటాం కదా మనం ఇతరుల మీద, ఆ పాపం పోతుందంటారు. ఎవరి గురించి అయినా చెవులు నింపుకుంటాం మనం. అవునవును. ఆ చెవులు నింపుకున్న పాపం నశిస్తుంది. అంటే హారతి ఇచ్చే వేళకి మనం దేవాలయానికి వెళ్ళాలి. ఎప్పుడు శంఖనాదం చేస్తారో ఆ సమయానికి వెళ్తే మనం ఆ పాపాన్ని పోగొట్టుకోగలుగుతాం. ఇళ్లలో శంఖనాదాలు అవి చెయ్యరు, దానికి చాలా పెద్ద పూజా విధానం అవి ఉన్నప్పుడు ఈ మన నవరాత్రులు చేస్తాం, దుర్గా నవరాత్రులు, అప్పుడు బాగా ప్రతిరోజు చాలా అర్చన విశేషంగా చేసే ఇళ్లల్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక ఇలాంటి ఉంటుంది, ఈ పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఎవరింట్లో అవి కనిపిస్తాయి, పెద్దవాళ్ళు ఉంటే కనపడుతుంది. ఇప్పుడు కూడా కొంత చోట్ల చేస్తారు, మామూలు ఇళ్ళలో అదేమీ చెయ్యము. గవ్వలు మీకు ఆసక్తి ఉంటే ఓ శంఖాన్ని బొట్టు పెట్టి దేవతా ప్రతిమల దగ్గర దాన్ని కూడా పక్కన పెట్టుకోవచ్చు, తప్పు లేదు. కానీ పెట్టుకోకపోతే కొంప మునిగిపోతుందని, పెట్టుకుంటే లక్ష్మీదేవి వచ్చి పడిపోతుందని మాత్రం భావించండి. అలా ఉండదు, అలా ఎప్పుడు ఉండదు. కానీ అడిగి ఒకసారి, మీకు పురోహితుడు ఉంటాడు కదా, అవునవును, ఇంటికి ఎవరో ఒక పురోహితుడు ఉంటాడు, ఏ పూజా వ్రతము చేసుకోవడానికి అడుగుతాం, పక్కన దేవాలయాల్లో ఉంటాయి, శంఖం పెట్టుకోమా అని అడిగి అది మంచిదేనని వాళ్ళు చెప్తే కనుక పెట్టుకోండి. తప్పకుండా. నమస్తే. నమస్తే.